అన్న అన్న నన్ను చంపకండి అన్న ప్లీజ్ అన్న అన్న నేను ముస్లింనే అన్న ప్లీజ్ అన్న వదిలేయండి అన్న ప్లీజ్ అన్న. నువ్వు ఎవడైతే నాకేంట్రా, నువ్వు ఇండియన్వే కదా. कश्मीर में एक भीषण आतंकी हमला हुआ है। कम से कम 26 लोगों की मौत की पुष्टि हुई है जब बंदूकधारियों ने टूरिस्ट काफिले पर फायरिंग की। जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। आई से टू द होल वर्ल्ड, इंडिया विल आइडेंटिफाई, ट्रैक एंड पनिश एवरी टेररिस्ट। ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఇది నవభారతం. ఈ భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా. Officers. Yes, sir. Get ready for the mission. Copy, sir. మేజర్, వీఆర్ సరౌండెడ్. వాళ్ళ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. మనం ఈ మిషన్ గెలవలేం. అవును, ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తొచ్చు. అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరి నాపుట ఎవరితరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఇది మన నేల, మన సొంతం. ఇందులో ప్రతి అంగుళం మనది. గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే. 1 inch, 1 bloody inch. As a team we fight for that inch. We tear ourselves and everyone around us to pieces for that inch. చావుకు సిద్ధపడ్డవాడే ఆ అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? What are we going to do? Do or die! What are we going to do? Do or die! What are we going to do? Do or die! Soldiers, mock drill over. Get ready for operation. It's named as Operation Sindoor. కంటి నిండుగా నిదురపోతురా నిదురపోతురా
కొడక నీ సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక ఓ రకం నీకో వేదిక ఓ సైనిక ఆర్మీ అంటే ఒక కుటుంబాన్ని నడిపే ఉద్యోగం కాదు, దేశంలో ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడే ఒక బాధ్యత. Officers, we are ready for the mission. చనిపోతాం అని తెలిసి కూడా యుద్ధం చేసేవాడు సైనికుడు, నష్టపోతాం అని తెలిసి కూడా వ్యవసాయం చేసేవాడు రైతు. మనం 3 పూట్ల హ్యాపీగా భోంచేస్తున్నాము అంటే రైతు కష్టం ఎంతైనా ఉంది అని గుర్తు చేసుకోవడం అవసరం. హాయ్ డాడీ, ఈ రోజు నాకు స్కూల్లో అసైన్మెంట్ ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్ గురించి రాయాలంట. కొంచెం చెప్పవా డాడీ ప్లీజ్? జవాన్ అంటే డిషుమ్ డిషుమ్ ఆర్మీ వాళ్ళు కదా, మరి కిసాన్ అంటే ఏంటి డాడీ? ఎప్పుడు వినలేదు. కిసాన్ అంటే కన్నా రైతు అన్నరా. ఏమే, ఈసారి పంట వేస్తున్నానే. ఈసారైనా పంట బాగా పండి మంచి రేట్ వస్తే మన కూతుని బాగా చదివించుకోవచ్చే. మన కష్టాలు కూడా గట్టెక్కుతాయి. మంచిదయ్యా. సరేనే, నేను పొలానికి వెళ్ళొస్తా. భగవంతుడా, ఈసారైనా పంట బాగా పండి మంచి రేట్ వచ్చేలా చేసామే. మల్డు మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిటె మట్టి నేలనే. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ
అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా. నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడ మట్టి నేలనే. రే రంగా రే రంగా. అయ్యయ్యా మీరు వచ్చిరంటయ్యా. రే కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎరువులకు తీసుకున్న అప్పుకి దిక్కులేదు. ఉన్న బలంగా ఖాళీ చేసి పోవాలి నువ్వు. అయ్యయ్యా వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నావు. కొంచెం గడువు ఉండయ్యా. నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తారండి అయ్యా. ఈ మాట చాలా సార్లు చెప్పావేనే. బయలుదేరా. అయ్యయ్యా అయ్యా బాధపడొద్దయ్యా. మనం నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. చేనుకెళ్దాం రాయ్యా. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరి హద్దులు చెరిగిపోయాయి. ఇసుక మేట, రాళ్లు, మట్టి పిల్లలతో పొలాలు వాగులను తలపిస్తున్నాయి. పొలాల హద్దులు చెరిగిపోవడంతో ఎవరి భూమి ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. పచ్చని పంట పొలాలతో కలకలలాడే పొలాలు వరద విధ్వంసానికి రూపురేఖలు మారిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మిగిలినదా కాలమే కాటు వేసేనా. కళ్ళలో గంగ పొంగేనా. నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. వేగల కాదలు మాధవులు నీవు ఇక చాలేదుకు రా చచ్చిపో. అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండానే అందరు ఆకలి తీరుస్తాడు రైతు. అలాంటి అందరినీ అనాథలు చేసి వెళ్ళిపోతావా? అన్నదాత ఇంట మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. తీవ్రమైన కరువుతో రైతులు అప్పల ఊబిలో కూరుకుపోతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, అప్పుల బాధలు భరించలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలు పెట్టుకుని అరికాలు మట్టిలో పెట్టుకుపోతే ఏం తిని బ్రతికేవారు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో రైతు అంతరించుకుపోతే పరిస్థితి ఏంటి? రైతులకి సాయం చేస్తే వ్యవసాయం వెలిగిపోతుంది సార్. ఇలా మసకబారిపోదు. ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనో, పుస్తకాల్లోనో, శిలా విగ్రహాల్లోనో చూపించాల్సి వస్తుంది సార్. నీకు దండం పెడతా,
భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతకనివ్వండి మహాప్రభు, బ్రతకనివ్వండి. నిజంగా రైతన్న లేకపోతే మనం లేం కదా. రైతన్నను బ్రతికించుకుందాం పద్ద డాడీ. మనతోనే స్టార్ట్ అవ్వాలి. రా డాడీ. డాడీ నేను స్కూల్ కి వెళ్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థాంక్యూ సార్. నేను మీకు కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయుణ్ణి. నా పేరు సుందరం మాస్టారు. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ 30 సంవత్సరాల అనుభవంలో ఏ విద్యార్థిని గాని పేరు పెట్టి పిలవలేదు. ఎందుకంటే వారి పేరు కన్నా వారి లక్ష్యం గొప్పది నా దృష్టిలో. ఆ లక్ష్యం సాధిస్తేనే ఆ పేరుకు అర్థం ఉంటుంది. అందుకే మీ పేరు కన్నా ముందు మీ లక్ష్యం ఏంటో చెప్పండి. సార్ నేను డాక్టర్ అవుతా. సార్ నేను పోలీస్ అవుతా. సార్ నేను ఇంజనీర్ అవుతాను. సార్ సార్ నేను డాక్టర్ అవుతా. సార్ నేను పైలట్ అవుతా. సార్ నేను ఇంజనీర్ అవుతా. సార్ నేను రైతును అవుతా. ఏంటమ్మా, రైతా? అవును సార్ నేను రైతును అవుతా. రైతా? అందరూ ఇప్పుడు ప్రపంచంతో పోరాడుతూ ఉంటే నువ్వింకా రైతు అంటావేంటమ్మా? సార్ అందరూ డాక్టర్లు, పోలీసులు, ఇంజనీర్లు అయితే మనకు తిండి పెట్టదే సార్. ఆ తిండి పెట్టే రైతు నేను అవుతాను సార్. ప్రపంచంతో ఎలా పోటీ పడాలో నేర్పావు గాని ప్రపంచానికి ఆకలవుతుందని మరిచావు. చాలా గౌరవంగా ఉందమ్మా నిన్ను చూస్తుంటే. నీ పేరేంటమ్మా? భూమి. ఎందుకు ఎండి బాణకు తెలిసిన రైతుని ఈ రోజు దేశానికి వెన్నుముకంటున్నాం. కానీ అదే వెన్నుముక లాంటి రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం? ఇకనైనా మారుదాం. భూమి లాంటి వాళ్ళకు మనమంతా సేవకులమని తెలిసేలా మారుదాం. ఎందుకంటే భూమి లాంటి వాళ్ళు మనకు లేకపోతే ముక్తి లేదు. ఓ స్వచ్ఛ భారత్, ఓ హరితహారం, ఓ రైతే రాజు అనేలా ఇంటింటికి తెలియజేద్దాం. Friends, our former Prime Minister Lal Bahadur Shastri ji gave us the slogan, Jai Jawan, Jai Kisan. धरती हरियाली से